అంతే సార్. సార్ సార్ అవును సార్. అందరికీ కూడా స్వాగతాంజలి. ఈరోజు కీర్తిశేషు శ్రీ కోనరాజు సూర్యనారాయణరాజు శ్రీమతి సత్యమ్మ దంపతులు స్మారకార్థం నిర్మించినటువంటి ఆయుష్మాన్ భారత్ మందిర్ ఆరోగ్య మందిర్ ప్రారంభోత్సవం ఇప్పుడు మన ప్రీతమ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతున్నది. అలాగే రమాదేవి గారు వారి కుమారుడు భారత్ గారు అందులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా చెప్పకపోతారండి సారు సందర్భంగా మన గ్రామానికి ఎంతో అభివృద్ధి నడిపిస్తున్నటువంటి శ్రీ ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారి ఈరోజు ముడుదూరు గ్రామంలో 2 కోట్ల పైన రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి ముడుదూరు గ్రామ పంచాయతీ తరపున అలాగే గ్రామ కూటమి తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంతత వృద్ధి స్థిర లక్ష్మీ కీర్తి లాభ శత్రు పరాజయ ఫల సిద్ధిరస్తు శ్రీ ముఖ్యానమ్మ దేవత అనుగ్రహ కైంకర్య ఫల సిద్ధిరస్తు. అధవ్యోసానిది ఏకదా బ్రహ్మణమపహరతి ఏకదైవైకమా ఆయుష్తే మరి అప్పుడున్న ప్రభుత్వాన్ని అరాచక ప్రభుత్వాన్ని పంపించి వేయడానికి సరిగ్గా నేటితో 1 సంవత్సర కాలం పూర్తయింది. సరే, పోలింగ్ రాష్ట్రంలో చాలా చోట్ల ఉదయం 2-3 గంటల వరకు జరిగింది. మే 14 ఉదయం వరకు జరిగింది. ఈ
13 అనేది చాలా రాష్ట్ర చరిత్రని మార్చిన దాంట్లో అంటే ఒక అరాచక పాలన నుంచి ప్రజల్ని బయటపడేసిన రోజు ఈ మే 13 అని మనం ప్రముఖంగా భావించాలి. సరే కనపడకపోతే కూర్చోనా? ఓకే, 13గా భావించాలి. మరి అటువంటి చరిత్రాత్మక రోజున అనుకోకుండా ఎప్పటి నుంచో నెల రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ ఆ డేట్ కుదరలేదు. యాదృచ్ఛికంగా చరిత్ర గతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరీ ఎందుకు పనికి రాకుండా పోతోంది ఈ రాష్ట్రం అన్న పరిస్థితుల్లో రాష్ట్ర చరిత్ర గతిని మార్చిన రోజు నాడే మరి గుందూరు గ్రామంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటికి మనం ఓపెన్ చేసుకోవటం. నాకు ఎక్కడ చూసినా సరే నీటి కాలుష్యం, చేపల చెరువుల నుంచి కావచ్చు, రైలు చెరువులు, అలాగే ప్రజలు కూడా మరి కాలువ గట్ల మీద సరే పోతే పక్కోడే పోతాడు అనుకుంటున్నారు తప్ప స్టాటిస్టిక్స్ లెక్కలు తీస్తే మరి మొన్న ఒక పల్లెపాలెం గ్రామంలోనే గత 6 నెలల్లో 9 మంది చనిపోయారు. అలా ఎంతోమంది చనిపోతున్నారు, కానీ ఆ చావులకు మనమే కారణం అని తెలియకుండా పోతే పక్కోడు పోతాడని చెప్పి చంపేస్తున్నారు. సో చెరువులు అన్నింటి మీద కూడా ఉక్కుపాదం పెట్టడం జరిగింది. అలాగే మరి నిన్నటి నుంచి పంట కాలంలోకి ఏ ఇళ్లలోంచి వస్తున్నాయో మొదటి విడతగా మేము ఆ కనెక్షన్ కట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎవరైనా కట్ చేసిన కనెక్షన్ని పెట్టేడా ఆల్ అవుట్ ఆన్ చేస్తే దోమలు పోయినట్టు పోతాం. ఇంకా వార్నింగ్లు ఏముండవు. దానికి ఏంటో శిక్ష అంటే రకరకాల శిక్షలు ఉంటాయి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవటం ఎవరికి మంచిది కాదు. సో చేపల చెరువులో అందరికీ కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాం. మొన్న ఎవరో అలాగే చేస్తే విధించవలసిన శిక్ష కూడా విధించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాం, ఈ 15 రోజుల్లో చేపల చెరువుల వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా అతిక్రమించి వాళ్ళ చెరువులో నీళ్ళు మా పనుడు చెప్పాడు, మా పనుడికి తెలియక వదిలేశాడు, నేనేమో రైల్లోకే వదలమన్నాను అని ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తే మళ్ళీ వాళ్ళకి మాటలు కూడా రాకుండా పెద్ద అంటున్నాయి తప్ప, ఎందుకంటే తప్పదు. ప్రజల ఆరోగ్యం కోసం కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవడం తప్పదు. వీడెవరా మాకు నీతులు చెప్తున్నాడు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ సరదా తీరుస్తాం. మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకుండా కూడా చేస్తాం. ఇవన్నీ చేయాలి అంటే ప్రజల సహకారం కావాలి. ప్రజల సహకారం నేను వాళ్ళు శిక్షించడానికి కోరుకోవట్లా, పలానా వాడు తప్పు చేశాడు అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కోరుకుంటున్నాను.